నిర్మల్ జిల్లా భైంసాలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ విభాగంలో మాజీ కౌన్సిలర్ కపిల్ సింధే సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. మధోల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైస్ మిల్లులో అంతులేని అవినీతి జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని పక్కదోవ పట్టిస్తూ విక్రయిస్తున్నారని ఆరోపించారు. డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్న అధికారులు తనిఖీలు చేయడం లేదన్నారు. రైస్ మిల్లులపై విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడిన మిల్లుల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బైసా డివిజన్లోని రైస్ మిల్లుల యొక్క ఆక్రమ దందా గురించి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైస్ మిల్లులు ఏదైతే దందా చేస్తున్నారో ఆక్రమ దందా, ఈ దందాను ప్రభుత్వం అణచివేయాలా. ఎందుకంటే ఇదొక పెద్ద మాఫియాగా ఏర్పడి ఈ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తే ప్రభుత్వాధికారులు దాన్ని తిరిగి ఇవ్వడం లేదు. ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దీని వెనుక పెద్ద రాజకీయ హస్తం ఉంది అని మేము చెప్పడం జరుగుతుంది. ఈ హస్తం ఎవరైతే ఉన్నారో, ఈ మాఫియా ఏదైతే ఉందో దీన్ని తుడిచివేయాలా. ఏదైతే రైస్ మిల్లల యొక్క అక్రమ దందా ఉందో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అదేవిధంగా మరలా కోర్టు ద్వారా మేము దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ప్రజల సొమ్ము ఇది. ప్రజలు కష్టపడి, రైతులు కష్టపడి సంపాదించిన ఒక రైస్ మిల్లులకు ఒక దోపిడీ. దీనికి పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర, రాజకీయ నాయకుల హస్తం ఉందో, అధికారులు లొంగి ఉన్నారో అది ఒక్కటి మీరు బహిర్గతం చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం ప్రజలకు చెందాల్సింది. అది దోపిడీకి గురి కాకుండా రక్షణ కల్పించే బాధ్యత కలెక్టర్ గారిది. కలెక్టర్ గారు, మీకు ఒక విన్నపం చేస్తున్నాము. దీనిపైన సర్వే నిర్వహించి మీరు ఏదైతే దొంగలు ఉన్నారో వాళ్ళను పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టి రికవరీ చేయాలి. వెంటనే లేని పక్షాన మేము వారం రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని విన్నవిస్తున్నాం.